మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోరు పారేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నోటు దురుసుతనం ప్రదర్శించారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ పరిణామాలు వివాదాస్పదమవుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు నోరు పారేసుకుంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా అసెంబ్లీలోనే వ్యవహరిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న కాలంలో ఈ పార్టీల నేతలు కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. మంత్రివర్యులు కూడా అడిగారు ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. తొమ్మిదో పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. బాలకృష్ణకి కొద్దిసేపటి ముందు మాట్లాడిన కామినేని శ్రీనివాస్ కూడా వాడు వీడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆయన వెంటనే తప్పు తెలుసుకుని దానికి క్షమించాలి అన్నట్టు కూడా సభలోనే ప్రస్తావించారు. కానీ కామినేని శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ తన మాటల్లో సైకోగాడు అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రస్తావించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా టాలీవుడ్ ప్రముఖులు పలువురు తాడేపల్లిలోని సీఎంఓకి వచ్చారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి తదితరుల్ని కలిసేదానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. జగన్మోహన్ రెడ్డి నిరాకరించడంతో చిరంజీవి కొంచెం స్వరం పెంచి గట్టిగా అడిగారు. దాంతో సినిమాటోగ్రఫీతో మాట్లాడండి అంటూ చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మాత్రమే వచ్చి మాట్లాడారు అన్నట్టుగా కామినేని చెప్పుకొచ్చారు. కానీ కామినేని చేసినటువంటి ఈ కామెంట్స్ని బాలకృష్ణ తప్పుపట్టారు. అప్పట్లో ఎవరూ అంత గట్టిగా మాట్లాడలేదని, ఆ సైకోగాడి మీద అంతగా మాట్లాడిన దాఖలాలే లేవని, అది మాత్రం వాస్తవం కాదని, సత్యదూరమైన విషయాలు కామినేని ప్రస్తావించారని నేరుగా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని బాలకృష్ణ అసెంబ్లీ వేదికగానే ఖండించారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. కామినేని ఖండించే సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ ఉపయోగించిన పదజాలం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు అంత యథేచ్ఛగా సభలో మాట్లాడితే కనీసం డిప్యూటీ స్పీకర్ నిలువరించడం కానీ, లేదంటే ఇతర సభ్యులు ఎవరైనా ఆయన్నే అడ్డుకునే ప్రయత్నం కానీ చేసిన దాఖలాల్లో, కానీ సభలో మాత్రం ఆయన కామెంట్స్కి పక్కపక్క నవ్వుకుంటూ మరింతగా ప్రోత్సహించినట్టుగా కనిపించింది. అంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు చేసినటువంటి అతి ప్రసంగాల్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు అంతకు మించి మరొక అడుగు ముందుకేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. వాళ్ళకేమీ తీసిపోరా అన్న చందాన వీళ్ళ తీరు కనిపిస్తోంది. అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఎవరైనా సభా వేదికల మీద సంప్రదాయబద్ధమైనటువంటి భాష మాట్లాడాల్సి ఉన్నప్పటికీ, సంస్కారయుతంగా సాగాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా నోటి దురుసుతనాన్ని చట్టసభల వేదికగానే ప్రదర్శిస్తున్నటువంటి వైను మరోసారి బాలకృష్ణ రూపంలో బయటపడింది. కానీ బాలకృష్ణ తీరును కూడా ఖండించడం కానీ, అడ్డుకోవడం కానీ, తప్పని చెప్పడం కానీ, ఆ వ్యాఖ్యల్ని కనీసంగా రికార్డుల నుంచి తొలగించడం కానీ ఇలాంటి ప్రయత్నం ఎవ్వరూ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే పూర్తిగా ఆయన మాటల్ని ప్రోత్సహించినట్టుగా, ఆయన మాటల్ని ఆస్వాదించినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈవెన్ చంద్రబాబు స్వయంగా సభలో ఉండగానే ముఖ్యమంత్రి సమక్షంలోనే బాలకృష్ణ అట్లా మాట్లాడినప్పుడు దాన్ని నిలువరించాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా దాన్ని ప్రోత్సహించేలా మాట్లాడినటువంటి వైనం చాలా కీలకమైనటువంటి పరిణామం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పందాన సాగుతున్నారు అని చెప్పేదానికి ఒక సూచికగా భావించవచ్చు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని నిందించడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా తనకు గౌరవం దక్కడం లేదు అంటూ బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుల ఎంపిక విషయంలో తనకు 9వ పేరు వేశారు అని బాలకృష్ణ చాలా సీరియస్ అయ్యారు. వెంటనే నేను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి ఫోన్ చేసి మాట్లాడానని ఆయన అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా బాలకృష్ణకి తగిన గౌరవం దక్కడం లేదా అనే అనుమానం ఈ పరిణామంతో కనిపిస్తుంది. మొత్తంగా ఏమైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా
అప్పట్లో వాళ్ళు ఇప్పట్లో వీళ్ళు అన్నట్టుగా ఇలాంటి బూతు పంచాంగాలకి అంటే కాసింత దురుసుతనానికి దిగుతున్నటువంటి ధోరణి ఎవ్వరూ అంగీకరించినటువంటి అంశంగా మనం భావించాలి.